అపహాస్యం అవుతుంది, అది హాస్యం అవదు. సో ఎదుటివాడిని అపహాస్యం పాలు చేసి వీడు నవ్వుతున్నాడే తప్ప ఇది నిజమైన హాస్యం కదా. హాస్యం అంటే నవ్వించేవాడు నవ్వేవాడు ఇద్దరూ కూడా ఆహ్లాదంగా నవ్వుకునేది హాస్యం. అది లేదు ఈరోజు. అందుకనే ఇలాంటి అహంకారులు, ఇలాంటి తలబిరుసు ఉన్నవాళ్ళు మనకి కనపడుతున్నారు. అందుకనే మనం టీవీల్లో చూస్తున్న వాటిల్లో కానీ చిన్నపిల్లలు పెద్ద పెద్ద డైలాగులు వేసి, పెద్దవాళ్ళు చిన్నపిల్లల దగ్గర మాట్లాడకుండా చేసేటువంటి పాత్రల్ని సృష్టించి, సన్నివేశాలని సృష్టించి ఆ కల్చర్ని ఇంకా పెంచుతున్నారు ఈ సినిమా వర్గాలు. ఈ సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళకి అసలు సామాజిక బాధ్యతే మర్చిపోయారు సినిమా వాళ్ళు. దాదాపుగా 90% సినిమా వాళ్ళు ఈరోజు సామాజిక బాధ్యత మర్చిపోయారు. వాడు ఇష్టం వచ్చింది వాడు తీస్తున్నాడు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తీస్తున్నారు, జోబులకు చిల్లు పడుతున్నాయి, వాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు. జరుగుతుంది అది. అందుకని చూడండి ఎంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ముందుకెళ్ళి మనం చూస్తే 17వ వచనంలో 30వ అధ్యాయంలోనే తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. కేవలము చెప్పడమే కాదు, దేవుడు తండ్రిని అపహసించంట తల్లి మాట విననివాడు, వాడి కన్ను లోయకాకులు పీకుతాయట, పక్షిరాజు పిల్లలు దాన్ని తింటాయంట. సో చాలా కఠినంగా దేవుడు మాట్లాడుతాడు. అంటే తప్పనిసరిగా దేవుని యొక్క పనిష్మెంట్ వాళ్ళ మీదకి వస్తుంది. తల్లిదండ్రులను ఎవరైతే సన్మానించరో వాళ్ళ మీదకి దేవుని యొక్క పనిష్మెంట్ వస్తుందనే సంగతి మనకు అర్థమవుతుంది. ఓకే, కాల్స్ తీసుకుంటాము. అయితే దయచేసి గమనించండి, ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళకి, ఫారిన్ నుంచి చేసేవారికి మొదటి ప్రాధాన్యం ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు కూడా అసలైన ప్రశ్న సిసలైన జవాబు లైవ్లో చేసినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరకలేదు కాబట్టి వారికి అవకాశం ఇద్దాం. అయితే కొన్ని కాల్స్ మాత్రం తప్పకుండా ఇండియా కాల్స్ తీసుకుంటాం, తీసుకోమనే లేదు. కాబట్టి వాళ్ళకి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాము అనేది. మొదటి కాల్ తీసుకుందామండి. ఆనంద్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఎందుకు ప్రశ్నించాలనుకున్నారు ఈరోజు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారు ఆనంద్ గారు. మరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా మరి మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీ ప్రశ్న ఏంటి? అడగాల్సిన ప్రశ్న కావాలనుకుంటున్నాను నేను, ఆయన అడుగుతున్నాను. పౌలు గారు ఆడవారిని పిలిపేరు మీద ఇచ్చి మాట్లాడకూడదని చెప్పారు కదా. మరి అప్పట్లో ఆ రోజుల్లో మరి అటువంటి నిబంధన ఏమైనా ఉన్నదా? ఇట్లో కూడా ఏమైనా వర్తిస్తారా? పులిపేద మీదకి ఎక్కి ఆడవారు వాకింగ్ చెప్పకూడదనే నిబంధన ఉన్నది. ఇప్పుడు కూడా చర్చల్లో దాన్ని పాటిస్తున్నారు. ఓన్లీ బాప్టిస్టులు మాత్రమే పాటించట్లేదు, వాళ్ళు అవకాశం ఇస్తున్నారు ఎక్కువ. మిగతా సంఘాల్లో ఆడవారికి ప్రవేశాలు లేవు. ఇది వాక్యం చెప్పారా? మీరేమనుకుంటున్నారు చెప్పండి, మీ ఉద్దేశం ఏంటో. నాకైతే ఈ రోజుల్లో అన్నింటిలో రాణిస్తున్నారు కాబట్టి ఆడవారికి అవకాశాలు ఇవ్వాలి. ఆ వాక్యం తెలియని రోజుల్లో బహుశా ఎవరో చెప్తే ఏ పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఓళ్ళు బాగా జ్ఞానం సంపాదిస్తున్నారు కాబట్టి చెప్పడం మంచిగా అనుకుంటున్నాను నేనైతే. చాలా సంతోషం, జరగట్లేదు సార్. చాలా సంతోషం, మంచి విషయం తెలియజేశారు. తప్పకుండా జవాబు చెప్తారు, వెయిట్ చేయండి. వాస్తవానికి ఈరోజు మదర్స్ డే కాబట్టి ఎక్కువ మంది స్త్రీలకు అవకాశం ఇద్దాం. కుమారులు కుమార్తెలు ఉంటే వారికి అవకాశం ఇద్దాం. క్రమశిక్షణ లేకపోతే ప్రేమ గురించిన ప్రశ్నలు అనేకం ఉంటాయి. సో ఆ ప్రశ్నలకు తీసుకుంటే ఈ సమయం వృధా కాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ గారు, చాలా సంతోషం. క్లుప్తంగా మీ ప్రశ్నకు జవాబు మనం ఒక్క నిమిషంలో జవాబు చెప్దాము. ప్రవక్తల గురించి నేను మాట్లాడుకున్నాము. ప్రవక్త అంటే దేవుని యొక్క బోర, నోటి బోర, గాడ్స్ మౌత్ పీస్ అంటాం. ఇప్పుడు మనకి కూడా కొన్ని పార్టీలకి స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. బీజేపీ తరఫున స్పోక్స్ పర్సన్ వచ్చి వాళ్ళ కార్యక్రమాలు ఏంటో మాట్లాడతారు. అలాగే ప్రభుత్వం తరఫున ఒక స్పోక్స్ పర్సన్ ఉంటాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక స్పోక్స్ పర్సన్. అలాగే దేవుడి తరఫున వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు ప్రవక్త. కొత్త నిబంధనలో కూడా మనకి ప్రవక్తలు కనపడ్డారు. అన్న ఒక ప్రవక్త్రి. తర్వాత మనము ఎఫెసు సంఘంలో చూస్తే ఫిలిప్పు కుమార్తెలు,
గురించి అపోస్తల కార్యాల్లో ఏముందంటే, పౌలు చిట్ట చివర యెరూషలేముకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడిన వాళ్ళల్లో ఫిలిప్పు కుమార్తెలు, 4 కుమార్తెలు కూడా వాళ్ళు ప్రవచించేవాళ్ళు. ఎక్కడ ప్రవచిస్తారు? వాళ్ళు ఇంట్లో ప్రవచించరు, సంఘంలో ప్రవచిస్తారు. చాలామంది ఈ స్త్రీలు మాట్లాడకూడదనే ఒక్కదాన్నే తీసేసుకున్నారు కానీ ఏ సందర్భంలో మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు అన్న విషయాన్ని వాళ్ళు గమనించట్లా. సో కొత్త నిబంధనలో మనకి స్త్రీలను ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకి ఆదిమ సంఘంలో మనకి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రవక్తలు అనేవాళ్ళు దేవుని నోటి బోరలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సంఘంలో మాట్లాడి ఉండాలి. కనుక ఆనంద్ గారు చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడలేదు అన్న విషయం సత్యం కాదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, చాలా ప్రధానమైన విషయం ఏంటంటే, స్త్రీలు మాట్లాడొచ్చు, సంఘంలో బోధించవచ్చు, ఉపదేశించవచ్చు కూడా, ప్రవచించవచ్చు కూడా, కానీ పురుషుడికి లోబడి ఆ పని చేయాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి బోధ. అది మేము గతంలో కూడా మేము రక్షణ టీవీ తరపున ఆయా వేదికల మీద లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే ఇది పురుషుణ్ణి ఎదిరిస్తూ మాట్లాడడం కాదు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ స్త్రీ పురుషునికి లోబడుతూ చేసేటువంటి పరిచర్య ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. స్త్రీని సృష్టించడంలో ఆ దేవుని ప్రధాన ఉద్దేశం ఏంటి? దేవుని దృష్టిలో స్త్రీకి ఉన్న విలువ ఏంటి? అద్భుతమైన ప్రశ్న అండి. అది ఈరోజు చాలామంది స్త్రీలు పురుషులు ఇద్దరు తెలుసుకోవాల్సినటువంటి అంశం అది. దేవుడు మనం ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే మనం బైబిల్ని చదివే దృష్టి కూడా మనం నేర్చుకోవాలి అండి. బైబిల్ 3 భాగాలుగా మనం బైబిల్ని చూడాలి. గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను. సృష్టి జరిగింది, అప్పుడు పాపం సంభవించలేదు, పవిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు దేవుడు తను చేసిన సృష్టిని అంతటిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనపడింది. ఆ తర్వాత పాపం సంభవించింది, అది పతనం. సో మొదటి స్థాయి ఏంటంటే సృష్టి, పరమ పవిత్రమైన దేవుడు మంచిదిగా చూసిన సృష్టి. తర్వాత పతనం, పాపం సంభవించింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చి సిలువలో విమోచించాడు. సో ఈ 3 భాగాలుగా చూస్తే మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. సో ఒరిజినాలిటీ అర్థం కావాలి అంటే పతనానికి ముందుకు వెళ్ళిపోవాలి. అందుకని దాన్ని క్రియేషన్ ఆర్డినెన్స్ అంటాం. అంటే ఒరిజినల్గా దేవుడు ఏది ఉద్దేశించాడు. సో స్త్రీని సృజించడంలో ఉద్దేశం ఏమిటి అని మనం చూసినప్పుడు ఆదికాండం మొదటి 2 అధ్యాయాలను మనం చూడాలి. ఓకే. సో ఎందుకు సృజించాడంటే మనకు చాలా సుస్పష్టంగా కనపడుతుంది. పురుషునికి ఒక సహకారిగా ఉండడానికి కోసం సృజించాడనే సంగతి మనకు అర్థమవుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే సాటి అయిన సహాయం. సో అక్కడ ఉన్నటువంటి మాటల్ని మనం చూస్తే సాటి అంటే ఆమె సమానురాలు అని అర్థమవుతుంది. సహాయము అంటే ఆమె లేకుండా పురుషుడు కొన్ని పనులు చేయలేడు, ఈమె సహాయం అతనికి కావాల్సిందే. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వారిని ఆశీర్వదించేటప్పుడు ఎలా ఆశీర్వదించాడంటే మీరు అని ఆశీర్వదించాడు. అంటే ఏ ఒక్క ఆదామును ఆశీర్వదించలేదు, ఏ ఒక్క హవ్వను ఆశీర్వదించలేదు. ఇద్దరు కలిసి వాళ్ళు ఇలా ఉండాలట. దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటంటే సృష్టిలో మానవుడు ఏం చెయ్యాలని దేవుడు ఉద్దేశించాడంటే గాడ్స్ ఒరిజినల్ పర్పస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. 28వ వచనం మనం చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనడి అని చెప్పాడు. అంటే భూమిని లోబర్చుకోవడం అనేది ఇద్దరు కలిసి చేయాలి. సో దేవుడు ఏ ఉద్దేశాలైతే ఆదాముకి ఇచ్చాడో, ఏ ఉద్దేశాలతో ఆదామును సృజించి ఈ యొక్క సృష్టిని పరిపాలించమన్నాడో, ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి సహకారి, సహభాగస్వామి స్త్రీ. హవ్వ లేకుండా ఆదాము ఫలించలేడు, ఫలించకుండా అభివృద్ధి చెందలేడు, అభివృద్ధి చెందకుండా విస్తరించలేడు, విస్తరించకుండా భూమిని నిండించలేడు, నిండించకుండా దాన్ని లోపరుచుకోలేడు. తర్వాత కూడా ఇంకా ఏమని ఉంటుందంటే ఏలుడి అన్నాడు దేవుడు. అంటే ఆదామును ఒక్కడనే ఏలమనలేదు, స్త్రీ పురుషుల్ని ఇద్దరిని ఏలమన్నాడు. సో భూమిని స్వాధీనం చేసుకొని ఈ సృష్టిని పరిపాలించాలి. దేవుడి తరపున సృష్టిని అతను సంరక్షించాలి. సృష్టికి అతను మేనేజర్. ఓకే. అతను సృష్టిని సంరక్షించి దాని గురించినటువంటి లెక్క దేవుడికి అప్పచెప్పాలి. సో హీఈస్ ద మేనేజర్. గాడ్ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ క్రియేషన్, బట్ యాడమ్ వాజ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈవిడ ఎవరంటే మిస్సెస్ మేనేజర్ అనమాట. ఈవిడ లేకుండా ఆయన మేనేజ్మెంట్ చేయలేడు. ఓకే.
సో స్త్రీని ఒరిజినల్గా ఎందుకు సృజించాడంటే తన ఉద్దేశాలని ఈ సృష్టి పట్ల నెరవేర్చేటువంటి దాంట్లో ఒక అంతర్గత భాగస్వామిగా ఆమెను సృజించాడు. ఓకే. పురుషుడికి సహకారిగా, సాటి అయిన సహాయంగా సృజించాడు. ఇది కేవలం మ్యారేజ్ ఒక్కదానికి సరిపోయింది కాదు ఈ వచనం. చాలా మంది దీన్ని మ్యారేజ్కి పరిమితం చేసేసారు. ఇంకెప్పుడు చదవరు ఆ వచనాన్ని, కేవలం మ్యారేజ్ అప్పుడే చదువుతారు. కానీ ఈ భూమి మీద మనిషి దేవుని ఉద్దేశాలని ఏవైతే నెరవేర్చాలో అవి నెరవేర్చడానికి పురుషునికి సహకరించేటువంటి ఒక సహకారి, సహజీవి స్త్రీ. అందుకని స్త్రీని పురుషుడు గౌరవించాలి. అందుకని చూడండి, ఆ కెపాసిటీ స్త్రీకి ఎలా వచ్చింది. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూస్తే, మీరు వాల్యూ గురించి అడిగారు, దేవుడు ఎలాగ చూస్తున్నాడు స్త్రీనని. 26వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, సెమికాలన్. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, సెమికాలన్. దేవుని స్వరూపమందు వాని సృజించెను, సెమికాలన్. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సెమికాలన్ అంటే ఇంకా చెప్పాల్సింది ఉంది, పూర్తవలేదు అని అర్థం. అంటే దేవుడు తన పోలికలో పురుషునొక్కనే సృజించలేదు, లేక స్త్రీనొక్కదాన్ని సృజించలేదు. పురుషుణ్ణి, స్త్రీని సమానంగా తన పోలికలో సృజించుకున్నాడు. కాబట్టి పురుషుడికి ఎంత విలువ ఉందో స్త్రీకి అంత విలువ ఉంది. ఒకవేళ స్త్రీ పురుషుని పోలికలో లేదనుకోండి, ఆదాము కంటే తక్కువదవుతుంది. అప్పుడు ఆదాముకి సహాయం చేయగలదే కానీ సాటి అయిన సహాయం చేసే అవదు. సహకారిగా ఉండగలదేమో, అసిస్టెంట్గా, సబార్డినేట్గా ఉండగలదేమో కానీ సాటి అయిన సహాయము చేయలేదన్నమాట. సో హవ్వ ఆదాముకి ఇక్కడ సబార్డినేట్గా సృజింపబడలేదు, ఒక సాటి అయిన సహాయం చేసేటువంటి ఒక కో ఫ్రెండ్గా, ఒక కో లివింగ్ బీయింగ్గా, కో హ్యూమన్గా సృజించబడింది. ఎందుకంటే బేసికల్లీ ఆమె కూడా దేవుని పోలికలో ఉంది కాబట్టి. అందుకని స్త్రీని అగౌరవపరిస్తే దేవుణ్ణి అగౌరవపరిచినట్టు. అందుకనే మనకి చాలా సుస్పష్టంగా ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో, మీరు జంతువులన్నింటినీ చంపచ్చు కానీ మనిషిని చంపడానికి వీలేదు, ఎందుకంటే అతను దేవుని పోలికలో ఉన్నాడు. సో ఎందుకు మనిషిని చంపకూడదు? ఎందుకు నరహత్య పాపము? ఎందుకు నరహత్య ఘోరమైన నేరము? అంటే అతను దేవుని పోలికలో ఉన్నాడు. అలాగే యాకోబు కూడా మాట్లాడుతూ, మీరు అదే నాలుగుతో తండ్రి అయిన దేవుని స్తుతిస్తారు, అదే నాలుగుతో ఆయన పోలికలో ఉన్నటువంటి మనిషిని శపిస్తారు అన్నాడు. కాబట్టి ఆయన పోలికలో ఉన్న ఎవరినైనా సరే మనం తక్కువగా చూస్తే దేవుణ్ణి తక్కువగా చూసినట్టే, దేవుణ్ణి అవమానపరిచినట్టే. అందుకని స్త్రీని అవమానపరచడము దేవుణ్ణి అవమానపరిచినట్టే. స్త్రీని గౌరవిస్తే మనము దేవునికి గౌరవం ఇచ్చినట్టు, ఎందుకంటే ఆమె దేవుని పోలికలో ఉంది కాబట్టి. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదు సమాజంలో స్త్రీకి గౌరవం లేదు. వాళ్ళు బైబిల్ చదువుతున్నారు కానీ స్త్రీని గౌరవించట్లేదు. వాళ్ళు అన్యున్ని, కుక్కని, స్త్రీని ఒకే తాటి మీద పెట్టి చూసేవాళ్ళు యూదు పురుషులు. సో ఉదయాన్నే లేచి ఒక యూదు పురుషుడు నన్ను అన్యుడిగా పుట్టించినందుకు, స్త్రీగా పుట్టించినందుకు, కుక్కగా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేసేవాడు. సో అంత తక్కువగా స్త్రీని చూసేవాళ్ళు. వాళ్ళ కోర్ట్ ఆఫ్ లాలో స్త్రీకి సాక్ష్యము చెప్తే దానికి అది చెల్లనే చెల్లదు, స్త్రీ మాటలు ఎవరు నమ్మరు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అటువంటి సమాజంలో యూదుడై ఉండి ఆయన స్త్రీలకు చాలా పెద్ద పీట వేశాడు, చాలా ఉన్నతమైన స్థానం కల్పించాడు. ఆయన స్త్రీలను సంబోధించిన విధానం చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం. తల్లిని ఎలా సంబోధించాడో సమరయ స్త్రీని అలాగే సంబోధించాడు. తల్లిని ఎలా సంబోధించాడో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అలాగే సంబోధించాడు. పాపాత్మురాలైన స్త్రీని అందరూ అసహించుకుంటూ ఉంటే ఆయన తన పాదాలు తాకనిచ్చాడు, ఆమెను గౌరవించాడు, ఆమెను ట్రాన్స్ఫార్మ్ చేశాడు. అంతేకాదు ఆయన తిరిగి లేచినప్పుడు తాను బాగా ప్రేమించిన యోహానికి కనపడచ్చు, తాను ఎవరిని వాడుకొని సంఘం కట్టాలనుకుంటున్నాడో ఒక ప్రధానమైనటువంటి అపోస్తలుడు పేతురుకి కనపడవచ్చు, కానీ కనపడలేదు. మొదట స్త్రీలకు కనపడ. స్త్రీలు ఆయన గురించి సాక్ష్యం చెప్పాలండి. మొదటి ప్రత్యక్ష సాక్షులు ఎవరంటే స్త్రీలు. కాబట్టి ఖచ్చితంగా మొదట చూసిన వాళ్ళే వెళ్ళి చెప్పాలి. కాబట్టి యూదు సమాజంలో స్త్రీ సాక్ష్యానికి విలువ లేదు కదా. యేసుప్రభు ఏం చేశాడంటే వాళ్ళకి విలువను కల్పించాడు. వాళ్ళు పరిగెట్టుకుంటా వచ్చి శిష్యులకు చెప్తే వాళ్ళు నమ్మరు, ఎందుకంటే యూదులు కదా, సహజంగా బ్లడ్లో ఉంటుంది, నమ్మరు. నమ్మకుండా సమాధి దగ్గరికి పరిగెట్టి అప్పుడు చూసి నమ్ముతారు. కానీ యేసుప్రభు మాత్రం
వాళ్ళని మొదటి సాక్షులుగా నిలువబెట్టుకొని ఈ లోక సంప్రదాయానికి వ్యతిరేకంగా స్త్రీకి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు. తన పునరుద్ధానానికి మొదటి సాక్షులుగా చరిత్రలో ఇది నిలిచిపోతుంది. కాబట్టి దేవుడికి స్త్రీ పట్ల అద్భుతమైనటువంటి విలువ, అద్భుతమైనటువంటి గౌరవం ఉంది అని మనకి బైబిల్ని చూస్తే, యేసుక్రీస్తు జీవితాన్ని చూస్తే మనకు అర్థం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు కోణం నుంచి ఎందుకు చూడాలంటే, ఈ ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మనిషి పతనం అయిపోయాడు. ఈ పతనావస్థలో ఉన్నటువంటి ప్రపంచంలో కొన్ని సత్యాలు బోధపడవు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన చివరి కడపటి ఆదాము కాబట్టి ఆయన ప్రమాణం అవుతాడు. ఆయన మళ్ళీ ఆ ఒరిజినల్ స్టేట్కి మాత్రం ఆయన ఒక్కడే తీసుకెళ్ళగలుగుతాడు, ఇంకెవరు తీసుకెళ్లారు. కాబట్టి యేసుక్రీస్తు స్త్రీలను ఎలా ట్రీట్ చేశాడో మనకు అర్థమైతే, ఒరిజినల్గా దేవుడు స్త్రీలను ఎలా చూస్తున్నాడో మనకు అర్థమైపోతుంది. అందువల్లనే మనం యేసుక్రీస్తు గురించి ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. కాబట్టి స్త్రీలకు అద్భుతమైన స్థానాన్ని కల్పించాడు. గొప్ప విలువ ఆయన దృష్టిలో స్త్రీలకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము యెరూషలేం పట్టణం వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాకు చరిత్ర చెప్పింది ఏంటంటే, యుద్ధభూమిలో ఇశ్రాయేలీయులు పురుషులు వెళ్ళేవారు కాదు. యుద్ధం ముందు స్త్రీలు నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేస్తే ఒకవేళ చనిపోయినా స్త్రీలే చనిపోతారు. పురుషులు మళ్ళీ ఉండాలి కాబట్టి సంతాన ఉత్పత్తి చేయడానికి స్త్రీలు ముందు పెట్టేవారు, వారిని అంతగా చూసేవారు అని చెప్పేసి తెలిసింది. సో మీరు చెప్పిన దాన్ని చూస్తూ ఉంటే యేసు ప్రభు దాన్ని మార్చారు, రివర్స్ చేశారు. చాలా గొప్ప విషయం తెలియజేశారు. చాలా సంతోషం ఉండి ఒక కాల్ తీసుకుందాం. రోహిణి గారు కొవ్వూరు నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా రోహిణి గారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఇప్పుడు మదర్స్ డే గురించి మీరు కండక్ట్ చేస్తున్నారు కదా, అవునమ్మా. దీని గురించి నేను ఒక చిన్న ప్రశ్నని అడుగుతున్నాను. తప్పకుండా. ఇది మామూలుగా బైబిల్లో లేదు, నేను పర్సనల్ గా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఓకే. నా భర్తకి వాళ్ళ అమ్మకి పడదు. ఆమె ఎప్పుడు కూడా కొడుకుని నిర్లక్ష్యమే పెడుతుంది. ఇప్పటికీ ఆయన మైండ్ లో ఆ తల్లి అంటే ద్వేషం పెరిగిపోయింది. చిన్ననాటి నుంచి పెంచలేదు ఆయన ఏనాడు కూడా. పెళ్లి చేసుకున్నాడు, వచ్చింది కానీ కనీసం ఎలా ఉంటారు అనేది కూడా గమనించలేదు. గాలికే పెరిగారు. అలాగే దేవుడి యొక్క సేవలో అంటే కాదు, దేవుడి ఆశ్చర్యంలో ఆయన హెబ్రోన్లో అలా పెరిగి పెద్దవారు అయ్యారంటే తప్ప ఏ నాడు కూడా ఆవిడ అసలు పట్టించుకోలేదు ఆ కొడుకుని. తర్వాత లాస్ట్ కి మనవాడు పుట్టాడు కదా, ఆయన మధ్యలో వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఏడాదికి 2-3 సార్లు వెళ్ళి తల్లిని చూసుకుని వస్తూనే ఉన్నారు. కానీ ఆ తల్లికి ప్రేమ కలగలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అని అంటే, ఆయన ఆ తల్లిని కావాలని అనుకుంటున్నా ఆ తల్లి ఇప్పటికీ ద్వేషిస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన ఏమో మానసికంగా ఎలా తయారైపోయారంటే, మదర్స్ డే అంటేనే ఆయనకి ఎలర్జీ, తల్లి అన్న మాట వింటేనే ఎలర్జీ. ఇలాంటి వాళ్ళ కోసం ఎలా ప్రేర్ చేయాలి? నేను బ్రాహ్మణ్ నుంచి కన్వర్ట్ అయ్యి వచ్చిన ఒక అమ్మాయిని. నేను 20 సంవత్సరాలు అయింది కన్వర్ట్ అయ్యి. 10 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయి. చాలా లేట్ మ్యారేజ్, 34 లో పెళ్ళయింది. ఇప్పటికీ ఇంకా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. తల్లికి ఆ కొడుకంటే ఎందుకు పడదో, అంత దగ్గర చేద్దామని నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా అది సక్సెస్ కావట్లేదు. హైదరాబాద్ నుంచి కొవ్వూరు వచ్చాను లాస్ట్ ఇయర్. 3 రోజులు మమ్మల్ని బయట పెట్టేసింది కానీ ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఓకేమ్మా, ప్రాక్టికల్ గా జరిగిన విషయాన్ని అడిగారు రోహిణి గారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. అంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిని సరిగా చూడని పరిస్థితి, మంచి దృష్టితో చూడని పరిస్థితి, తల్లులు ఎంత మంచిగా ఉన్నా పిల్లలు ద్వేషించిన పరిస్థితి. అలాగే తల్లులు కూడా కొన్ని సందర్భాల్లో పిల్లల్ని ఇట్లాగా సరిగా చూడని పరిస్థితి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మదర్స్ డే కాబట్టి మదర్స్ అందరూ దేవుళ్ళు అని మనం చెప్పట్లా. అట్లాంటి ఎక్స్ట్రీమ్కి మనం వెళ్ళకూడదు. మదర్స్ కూడా మనుషులే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మదర్స్ని గౌరవిస్తాము, స్త్రీలని గౌరవిస్తాము, కానీ పూజించకూడదు. సో కాబట్టి పతనావస్థలో ఉన్న మానవుడు ఈరోజు మానవ లోకంలో వాళ్ళు కూడా అంతర్భాగమే. కాబట్టి పురుషులు ఎలాగ లోపాలు కలిగి ఉంటారో స్త్రీలు కూడా అలాగా లోపాలు కలిగి ఉంటారు. పోలికగా చూస్తే తల్లి ప్రేమ గొప్పది అని మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రతి తల్లి అత్యంత గొప్పదిగా, తప్పు పట్టలేనిదిగా ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు. అంత మాత్రం చేత
ఒక తల్లి 2 తల్లులు 10 మంది తల్లులు సరిగా లేనంత మాత్రాన తల్లులందరూ అలా ఉంటారనుకోవడం కూడా పొరపాటే. అయితే రోహిణి గారి కేసులో ఒకవేళ వాళ్ళ భర్త గారు మరి హెబ్రోన్లో పెరిగారని చెప్తున్నారు. సో మరి మారుమనసు పొందుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఆవిడ కూడా మరి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. ఆవిడ కూడా ప్రభువుని ఎరిగిన వారని నేను అనుకుంటున్నాను. ప్రభువు మనకి నేర్పింది ఏంటంటే ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో వారిని ప్రేమించడం కదండి. అవును. అది ఎవరి విషయంలో చెప్పాడు? బయట వాళ్ళ విషయంలో చెప్పాడు. అంటే దారిని పోయే దానప్ప, నాకు సంబంధం లేనివాడు, నా రక్త సంబంధం కానివాడు, నాకు శత్రువు అయ్యాడు అనుకోండి, నన్ను ద్వేషిస్తున్నాడు అనుకోండి, మిమ్మల్ని ద్వేషించే వారి గురించి మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. మన శత్రువుల్ని కూడా మనం ప్రేమించాలి. ఒకవేళ తల్లి ఆయన్ను నిజంగా ద్వేషిస్తూ ఉంటే అలాగా ఈనాటికి ఆమెలో మార్పు లేకపోతే ఈయన ఒక క్రైస్తవుడిగా ఇంకా ఎక్కువగా ప్రేమించాలి ఆమె. యేసుక్రీస్తు వారు ఎందుకు మన శత్రువుల గురించి, మనల్ని ద్వేషించే వారి గురించి, మనల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేయమన్నాడు? చాలా ప్రాముఖ్యమైన విషయం అది. సాధారణంగా నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమించడం సులభం, చాలా సులభం. నాకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించడం కూడా సులభం. నేను ఇష్టం లేని వాళ్ళని లేకపోతే నన్ను ద్వేషించే వాళ్ళని నేను ప్రేమించడం చాలా కష్టం. అదే నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలు పెడితే నేను ట్రాన్స్ఫార్మ్ అవుతాను. ముందు నేను ట్రాన్స్ఫార్మ్ అవుతాను. నేను మారుమనసు పొందిన కొత్తల్లో మా నాన్నగారికి కొన్ని అలవాట్లు ఉండేవి. నాన్నగారితో నాకు చాలా గొడవ అవుతూ ఉండేది. చాలాసార్లు చాలా విషయాలు మేమిద్దరం విభేదిస్తూ ఉండేవాళ్ళం. చాలాసార్లు మేమిద్దరము హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మా మధ్యలో జరుగుతుండే. అయిపోయిన తర్వాత నేను ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్, నాకు నాన్నని సరిగా మాట్లాడలేదు, నాన్నతో అమర్యాదగా మాట్లాడాను, ఇది తప్పు చేశాను. నాన్న వైపు తప్పు ఉండుండొచ్చు, అది వేరే విషయం. కానీ నేను నాన్నతో మాట్లాడిన విధానం బాగలేదు అని అనుకొని రూమ్లోకి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు దేవుడు మాట్లాడింది ఏంటంటే, మీ నాన్నగారిని మారుస్తాను, నేను మా డాడీని ఎప్పుడు మారుస్తామని దేవుడితో నేను గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకరోజు నాకేం చెప్పాడంటే, నువ్వు ముందు మారాలి, అప్పుడు మీ నాన్నని మారుస్తాను. నిజంగానే నేను మా నాన్న పట్ల నా వైఖరి మారిన తర్వాత మా నాన్నని పట్ల ఉన్న ద్వేషము, మా నాన్న పట్ల ఉన్నటువంటి అయిష్టత నాకు పరిపూర్ణంగా పోయి ఆయన నిజంగా ప్రేమించడం ప్రభువులో నేర్చుకున్న తర్వాత దేవుడు మా నాన్న జీవితంలో కార్యం చేశాడు. ఈరోజు మా నాన్న మారుమనసు పొంది మరణశయ్య నుంచి రక్షింపబడి ఇంకా ఆయన ప్రభు కృపను బట్టి బ్రతికే ఉన్నారు. ఈరోజు ప్రభువుని ఎరిగి ఆయనలో ఉండగలుగుతున్నారు. ఓకే. సో నేను చెప్పేది ఏమిటంటే, ఇది కొంచెం కఠినమైన విషయం. అందుకని నేను అనేది ఏంటంటే, అమ్మగారికి రోహిణి గారి భర్తకున్నంత వెలిగింపు ఉందో లేదో మనకు తెలియదు. ఈయనకి తెలిసినంత వాక్యం ఆమెకి తెలుసో లేదో మనకు తెలియదు. ఈయనకి తెలిసినంత దేవుని ప్రేమ లోతుపాతులు ఆమెకు తెలుసో లేదో మనకు తెలియదు. కానీ వారికి నేను చాలా వినయంగా ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే, మోకరించి మీ అత్తగారి గురించి ప్రార్థన చేయండి. మోకరించి ఆయన్ని కూడా అమ్మగారి గురించి ప్రార్థన చేయమనండి. ఆమెను మార్చమని కాదు, ఆమె పట్ల మన వైఖరి ముందు మారాలి. ఆమె ద్వేషించినా మనం ప్రేమించాలి. అదే క్రైస్తవ ప్రేమ, అదే సిలువ ప్రేమ. మనం ఆయనను ప్రేమించితేమని కాదు, తానే మొదట మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. సో కాబట్టి సిలువ ప్రేమ చాలా రాడికల్ లవ్, అది విప్లవాత్మకమైన ప్రేమ. అది ద్వేషించే వారిని ప్రేమించే ప్రేమ, ఇష్టం లేని వారిని ప్రేమించే ప్రేమ. సో అంచేత ఇది క్రైస్తవ ప్రేమ, ఇది సిలువ ప్రేమ. సో ఆ సిలువ ప్రేమ తప్పకుండా మీ సమస్యను పరిష్కరిస్తుందని నేను అనుకుంటున్నానండి. రోహిణి గారు, మీకు మీ భర్త గారికి ఇది నా వినయపూర్వకమైనటువంటి సలహా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. కఠినమైన ప్రశ్న, చాలా సులువైన జవాబు. ఒకవేళ చేయగలిగితే సులువైన పరిసరాలు ప్రేమించడానికి కూడా ఆయన మీద ఆధారపడాలి. అవునండి, ఆయన మీద ఆధారపడాలి. మనుషులం కాబట్టి ఆ ద్వేషం ఉంటుంది, ద్వేషిస్తాము.
అడిగిన ప్రశ్నలో కూడా సిస్టర్ గారు అడిగినప్పుడు కూడా భర్త గారిని ప్రేమించలేదు అనే ఒక భావంతో బాధగా మాట్లాడినట్టుగా మనం తప్పనిసరిగా ఉంటుంది. కానీ మీరు చెప్పిన ఆ జవాబు ద్వారా నిజంగా ఒక వెలిగింపు వస్తే మార్పు తప్పకుండా మనం సాక్ష్యం వినగలము అని ఆశిస్తున్నాను. అప్పటికీ ఆవిడ మారలేదనుకోండి, దేవుడు ఆమెను లెక్క అడుగుతాడు కానీ రోహిణి గారిని కానీ వారి భర్త గారిని కానీ లెక్క అడగడు. ఒక కొడుకుగా దేవుని ముందు ఆయన పాస్ అవుతాడు, కానీ ఒక తల్లిగా ఆవిడ ఫెయిల్ అయిపోతుంది. ఓకే. సో ఆవిడ సంగతి మనకు అవసరం లేదు. కొడుకుగా నేను నా తల్లిని ప్రేమిస్తున్నానా లేదా ఒక దేవుని బిడ్డగా అనేది నాకు ప్రాముఖ్యం. ఓకే. సో ఆ కోణం నుంచి మాత్రమే వాళ్ళు చూడాలి. అవతల వాళ్ళు మనల్ని ప్రేమించినప్పుడు ప్రేమించడం కష్టం. అది మానవ పరంగా ఆలోచన చేస్తే అది అసాధ్యమని కూడా చెప్పాలి. కానీ మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే. అందుకని ఆయన మీద మనం ఆధారపడితే అది చాలా బాగుంటుంది. ఫ్లాయిడ్ మెక్లాంగ్ అని ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు, ఆయన ఒక చిన్న పుస్తకం రాశాడు. ఆయన ఏం రాశాడంటే, లవింగ్ పీపుల్ యు డోంట్ లైక్. అది ఎక్కడైనా దొరికితే తప్పనిసరిగా కొనుక్కొని చదవండి. ద ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్ అని కూడా ఆయనే రాశాడు. దేవుని పితృత్వం గురించి రాశాడు. ఆ పుస్తకం కూడా చాలా అద్భుతమైన పుస్తకం. ఫ్లాయిడ్ మెక్లాంగ్, ద లవింగ్ పీపుల్ యూ డోంట్ లైక్. సో క్రైస్తవుల యొక్క ఛాలెంజ్ ఏంటంటే, వీ హ్యావ్ టు లవ్ పీపుల్ వీ డోంట్ లైక్. ఓకే. ఇష్టం లేని వారిని ప్రేమించాలి. సామెత